పోరాటం. ఆల్రెడీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే 2 పథకాలను మేము ఇంప్లిమెంట్ చేసినాం. మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో 2 చేసినాం, ఇంకా 4 చేస్తున్నాం. భవిష్యత్తు ఈ ఫిబ్రవరి మార్చిలో క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినది చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రే కదా రేవంత్ రెడ్డి గారే చెప్పిండు, డిసెంబర్ 3వ తారీఖు 7వ తారీఖు మేమైతే 9వ తారీఖు నాడు మేము ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు చేస్తామని చెప్పిండు, రుణమాఫీ చేస్తామని చెప్పిండు. మరి ఆ రోజు తెలియదా? తర్వాత ఏం చెప్పిండు, అసెంబ్లీకి రాగానే లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఖాళీ బిందెలు ఉన్నాయి అన్నాడు. అసలు అంటే ఈ ప్రభుత్వంలో వాళ్ళు వచ్చింది ఖాళీ బిందెలకు లంక బిందెలకు తెచ్చుకోవడానికి వచ్చిర్రా, లేకుంటే ప్రభుత్వం నడపడానికి వచ్చిర్రా? అంటే వాళ్ళకు అసలు గెలుస్తామనే నమ్మకం వాళ్ళకి లేదు, ఏదో అచానక్ గెలిచిండు. అంటే మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఆ తేడా కనిపిస్తలేదా? అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్కి ఆయనకున్న సంబంధం ఏముంది? ఆయన 4 సరే పార్టీలు మారిందంటే నేను వద్దంటలేను, కానీ ఆయన టీడీపీలో ఉన్నటువంటి బ్లడ్, టీడీపీ నుంచి వెళ్ళి ఇలా కాంగ్రెస్లకు వచ్చి 15 నెలలనే పీసీసీ అయిండు. పీసీసీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ఏదో అదృష్టవశాత్తు కొన్ని మాయమాటలు చెప్పిండా, లేకుంటే ప్రజలను మిస్ప్రైజ్ చేసిండా, ప్రజలను మార్పు కావాలని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేసిండా, మొత్తం మీద ఇవన్నిటి కారణంతో గెలిచింది. కాబట్టి ఇవాళ ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు రివ్యూ మీటింగ్ పెడుతుంటే, లేకుంటే క్యాబినెట్ మీటింగ్ పెడుతుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులను పరిశీలించాలి, పక్కన ఉన్నటువంటి వాళ్ళను. వాళ్ళు ఎంత పేలవంగా కూర్చుంటున్నారు అంటే వాళ్ళకి ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది, అంటే ఇవి ఇయ్యలేము, ఇవి జరగవు, అయినా మనం చెప్తున్నాం కదా ఏదో ప్రభుత్వం నడపాలి అనే దాని మీద వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ఒక నిబద్ధత్వం పనిచేసినటువంటి మాట వేరు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటే ఆ మాటను ఫుల్ఫిల్ చేసిండు. కానీ ఇవాళ మనకు అవపడుతూ ఉంది, మనకే అవపడుతుంది. మళ్ళీ వాళ్ళు రాగానే మాకు లంక బిందెలు లేవు, మేము ఎట్లా చేయాలి అంటే ప్రభుత్వము ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ తెలుసు, ఆ రోజు ఉన్నటువంటి మొత్తం పరిస్థితి తెలుసు. ఇవాళ రాజకీయంగా నేను ఒకసారి పదవి రాగానే ఇది ఎట్లా చేయగలుగుతామంటే మొన్న మా హరీష్ రావు గారు కూడా గొప్పగా చెప్పిండు, అరే నీళ్ళు ఎత్తిపోయినా నీళ్ళు ఇప్పుడు నీళ్ళు కావాలి, ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు దునికేది ఇంతకుముందు, ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయాలని అంటే ఎట్లా ఎత్తిపోస్తారు, ఇది ఇట్లా అది ఎట్లా అని అబద్ధం పాటలు చెప్పి దాన్ని తప్పించుకుంటే అరే మీరు దిగురా నేను ఎత్తిపోస్తా అని చెప్పిండు. అంటే నిజంగానే మరి వాళ్ళకి చేత కాకుండా వీళ్ళు ఎత్తిపోతామంటారు, అంటే వీళ్ళు సమర్థంగా చేస్తామని అంటారు కదా. అందుకనే నేను ఏమంటుంటే ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి వేరు. ఇది ఏమైనా కేవలం మాయమాటలు చెప్పి అబద్ధం ప్రచారాలతోని ఒక మార్పు కావాలనే ఒక ఆలోచనతోని ఏదో ప్రజలను మభ్యపెట్టించారు, ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రభుత్వం నడపాలి కదా, నడిపితే వద్దని అంటలేం, ఇప్పుడు మేము తొందరపడతలేము. కానీ మీరు 100 రోజులలో ఇస్తా అన్నది కూడా 1000 రోజుల్లో కూడా ఇయ్యలేరాళ్ళు. ఎందుకంటే 100 రోజుల్లో ఇస్తా అన్నటువంటి మాట అమలు చేస్తామని చెప్పేమో మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసి 10 సంవత్సరాలు ఏం చేయలేదు కానీ 2 నెలలకే వచ్చిందని చెప్పేసి కూడా అంటే 10 సంవత్సరాలలో చెయ్యందంటూ ఏముంది? పేద ప్రజలకు ఏం చేయలేదు అనేది అయితే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి బాగా వ్యతిరేకంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఉండి ఒక ఇన్ని సీట్లు వచ్చినాయా వాళ్ళకు అంటే అది కూడా రాలే కదా. ఏమైనా 3 జిల్లాలనే నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కొంత పార్ట్ ఆఫ్ వరంగల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత ఇది నిజంగా కూడా కొంత కాంగ్రెస్కు పట్టున్నటువంటి దాన్ని కొంచెం ప్రచారం ఎక్కువ చేసి దాంట్లో ఉన్నటువంటి మా బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా కొందరు వెళ్ళిపోవటం నష్టం జరిగింది. అవన్నీ అంటే రకరకాల కారణాలతో జరిగింది తప్ప వాళ్ళు నిజంగా గెలిస్తే 80 సీట్లు గెలవాలి. 80 సీట్లు గెలిస్తే అరే ప్రభుత్వం మీద మొత్తమే వ్యతిరేకత ఉంది, ప్రభుత్వాన్ని మొత్తం ప్రజలు తిరస్కరించిండ్రు, అప్పుడు 80 సీట్లు వచ్చినాయి అంటే నిజమే అనుకుంటాం. అంటే మీరు అంటున్నట్టుగా వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ పార్టీకి స్కోప్ ఉంటుంది కదా. అంటే బలంగా అంటే నేను చెప్పేది ఏంటంటే పూర్తి బలంగా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి లేదు, మిశ్రమంగా ఉండే. అయితే దాన్ని మొన్న వీళ్ళ అబద్ధ ప్రచారాలతోని కొంత సొమ్ము చేసుకోగలిగారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్త క్యాండిడేట్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. అంటే కొత్తగా వస్తే ప్రజలందరూ కూడా ఏదో చేస్తారేమో అని చెప్పి భావించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో కొత్త అమ్మాయి నిజంగా
మరి అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి విపరీతంగా అభివృద్ధి చేసింది. ప్రతి ఒక్క తండాకు పోతే, ప్రతి ఒక్క గూడానికి పోతే కూడా, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు, చెరువులు అద్భుతంగా కలకల్లాడేటువంటి అభివృద్ధి చేసింది. అయినప్పటికీ ఏదో కొత్తగా మార్పు జరుగుతుందని ప్రజలు కూడా ఆలోచన, ఇన్ని రోజులైందో ఒకసారి చూద్దాంలే వీళ్ళు అంటున్నారు కదా అని చెప్పి అట్లా ఇచ్చింది గెలుపు కాదు కదా. ఇప్పుడు బరాబర్గా ఎంపీ ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితుల్లో మంచి మెజార్టీ స్థానాలు మళ్ళీ ఈ జిల్లాలో ఇప్పుడు గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ భువనగిరి ఉందనుకోండి, భువనగిరిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం. ఎందుకు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయినప్పటికీ ప్రజలందరూ ఒకేసారి ఆ రోజు మార్పు కోరిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇప్పుడు నిర్ణయాల మేము కూడా నియోజకవర్గం పార్లమెంట్ పరిధింతా తిరుగుతుంటే అక్కడక్కడ అంటుర్రు, అరే ఇంతవరకు రైతు బంధే పడలేదు, 2 ఎకరాలకు పడ్డదని కొంతమంది అంటారు, 2 ఎకరాలకు పడలేదని కొంతమంది అంటారు. మొన్ననే అంటే ఒక 3 నెలలనే 100 అబద్ధాలు ఆయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న లేదు ఒక ఫిబ్రవరి లోపు వేస్తా అన్నాడు, మళ్ళీ అంటుండు మార్చి 15 వరకు వేస్తా అంటుండు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలలో కూడా అబద్ధాలు ఆడి ఏదో మోసపుచ్చి మళ్ళీ కేంద్ర ఎన్నికలలో రేపు పార్లమెంటు ఎన్నికలు సీట్లు గెలుపుకోవడానికి ఇంకో ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, మరి నిజంగా ప్రజలలో విశ్వాసం ఉంటే మరి ప్రజలే వేయాలి కదా. ప్రజలకు ఇవ్వాలని 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, పోయిన నెల లేదు. ఇప్పుడు ఫిబ్రవరి 22వ తారీఖు వచ్చింది, పోయిన నెలదే గతి లేదు, ఆ 2000 కూడా. అంటే 4000 ఎప్పుడు ఇస్తాడు? ఆ మాట అంటే ఏమంటాడంటే ఆ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అని నీకు తెలియదా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే నువ్వు ఎట్లా నడపాలి తప్పకుండా. ఆ రోజు ఆ ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెట్టింది, ఏ విధంగా డెవలప్ చేసింది, అదే దానికి అనుగుణంగానే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాంట్లో డబ్బులు లేవు, నువ్వు పదవి ఎక్కేటప్పుడు నేను తప్పించుకుంటా, నేను డబ్బులు లేవు, అది ఉంటే ఇంటా లేకుంటే లేదు అంటే కుదరదు కదా.